వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. 1 మంత్లోనే 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే లైక్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే, అండ్ షేర్ కూడా చేయండి. అంగన్వాడీ దగ్గరికి వెళ్ళానండి. ఈరోజు ఎగ్స్ ఇచ్చారు మా పాపకి. అవి తీసుకొచ్చేసి కర్రీ చేద్దాం అనేసి కోడిగుడ్లు పులుసు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. మేము ఉండేది 4 మెంబర్సేగా. మా చిన్న బాబు తిండు, మేము 3 మెంబర్స్ తింటాం కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాం. దానికోసం అనేసి ఫస్ట్గా ఆయిల్ వేసేసి ఎగ్స్ పెట్టి దాంట్లో కొంచెం పసుపు వేసా. అవి వేగిపోయాక కొంచెం తీసి పక్కన పెట్టేసి అదే బాండీలో ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఎన్నేసి మంచిగా మగ్గాలి. అట్లే దాంట్లో ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసేసి కట్ చేసుకొని వేసేయాలి గ్రేవీ కోసం. కట్ చేసి అవి ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడకటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, మంచిగా ఉడికిపోతాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి. ఆలోపు ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అవి అట్లా ఘాట్లు పెట్టుకొని ఆ కర్రీలో వేస్తే అదంతా దాంట్లో ఎగ్గు పట్టేసి చాలా టేస్ట్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. వాటిని ఘాట్లు పెట్టేస్తున్నాను. అలా టమాటా ముక్కలు మగ్గేసరికి చేసేసాను. నెక్స్ట్ ఒక టమాటా ముక్కలు ఉడికిపోయాయి. అవి ఘాట్లు పెట్టేసిన ఎగ్స్ అందులో వేసి మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేశాక ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చాక కొంచెం కారం వేసుకోవాలి. మీరు ఏ స్టైల్లో చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా చేస్తాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి. కారం వేసాక కొంచెం చింతపండు రసం వేసి కొంచెం వాటర్ వేయండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి. నేనైతే కొంచెం పలసగా చేస్తాను. పలసగా ఇష్టం నాకు. ఏ చారు అయినా కూడా పలసగా చేస్తాను, చిక్కగా చేయను ఫ్రెండ్స్. అలానే ఇష్టం నాకు. నేను ఒక చేత్తో వీడియో తీయటం, ఒక చేత్తో ఫోన్ పట్టుకోవటం కాబట్టి అల్లం వెల్లిపాయలు మర్చిపోయాను. తాలింపులోనే వేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.